హాయ్ వ్యూయర్స్, కర్ణాటక ప్రజలు ఎక్కువగా వెళ్ళే క్షేత్రం ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి దేవాలయం. కర్ణాటక మొత్తంలో కూడా ఎక్కువ క్యూ లైన్ కనిపించే ప్రదేశం క్షేత్రం ఈ ధర్మస్థల. ఈ ధర్మస్థల నేత్రావతి నది తీరంలో ఉంది. ఇక్కడ మెయిన్గా 4 ధర్మదేవతల ఆలయాలు ఉంటాయి అండ్ శ్రీ మంజునాథ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఈ టెంపుల్ చూడగానే మనకి కామన్గా రెగ్యులర్గా చూసే టెంపుల్లా కాకుండా ఒక పురాతనమైన ఇల్లులా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది 800 సంవత్సరాల క్రిందటి కథ. పూర్వం మల్లార్మడిలోని కుడుమ అనే ప్రాంతాన్ని ఇప్పుడు ప్రజెంట్ ధర్మస్థలగా వ్యవహరిస్తున్నారు. జైన అధికారి అయిన భీర్మన్న పరగడ ఆయన భార్య అమ్ము బల్లాలి దానధర్మాలు చేస్తూ దయాగుణంతో మెలిగేవారు. 4 ధర్మదేవతలు కళారాహు, కన్యాకుమారి, కలర్కై, కుమారస్వామి 4 ధర్మదేవతలు ధర్మరక్షణ, ధర్మ సంస్థాపనకు, ధర్మ ప్రచారంకి అన్వేషిస్తూ వీరి ఇంటికి వచ్చారు. ఆ జైన్ సైన్యాధికారి ఆ ధర్మదేవతలకు ఆహ్వానించి మర్యాదలు చేయగా ఆ దేవతలు ఆ అధికారిని ఇంటిని, జీవితాలను ఆ దేవతలకు సమర్పించి వారి సేవ చేయాలని ఆదేశించారు. అప్పుడు ఏమీ ఆలోచించకుండా ఆ బర్గడే కుటుంబం వారు అలానే చేసి వారు వేరే ఇంటిని నిర్మించుకొని వెళ్ళిపోయారు. భీర్మన్న పెరగడే కుటుంబం యొక్క ఇల్లు నెల్యాదిబీడుగా ఆ దేవతల యొక్క దేవాలయంగా మారిపోయింది. అప్పటి నుండి అక్కడ పూజారులు ఆ దేవతలకి పూజలు చేస్తూ ఉండేవారు. ఒకసారి పూజారి పూనకంలో శివాలయంని, శివుడిని ప్రతిష్ఠించమని చెప్పారు. అప్పుడు అన్నప్ప హెగడే అనే భక్తుడు మంగళగిరి ప్రాంతం కదిరి నుండి ఒక శివలింగాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాడు. అదే ఈ శ్రీ మంజునాథ స్వామి శివలింగం. దేవతల దేవాలయాలు ఈ ధర్మస్థలాల్లో ఉన్నాయి. అక్కడికి 150 స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. ఓన్లీ మగవారిని మాత్రమే అలో చేస్తారు. ఆ దేవతల పాదాలు క్రింద ఉంటాయి, వాటిని దర్శించుకోవచ్చు. నెక్స్ట్ శ్రీ మంజునాథ స్వామి మెయిన్ టెంపుల్. ఇక్కడ 200 టికెట్ హైయెస్ట్గా ఉంటుంది, స్పెషల్ టికెట్ అయినా సరే చాలా క్యూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కర్ణాటక ప్రజలు ఎక్కువగా నమ్మి ఇక్కడ మంజునాథుని దర్శనం చేసుకుంటారు. బిఫోర్ 12 అయితే దర్శనం కొంచెం తొందరగా అవుతుంది. ఆఫ్టర్ 12 భగవంతుడికి ఇక్కడ స్పెషల్ పూజలు చేస్తారు. సో బ్రేక్ ఉంటుంది, అందుకే దర్శనం లేట్ అవుతుంది. క్యూలో వెయిట్ చేసైనా మెయిన్ టెంపుల్లో ఉన్న సర్వమంగళాదేవి అమ్మవారు, గణపతి, మంజునాథ స్వామిని దర్శించుకోవాల్సిందే. సీనియర్ సిటిజన్స్కి డైరెక్ట్గా మెయిన్ ఎంట్రన్స్లో నుంచే మెట్ల ద్వారా, వీల్ చైర్ ద్వారా కూడా అలౌ చేస్తారు. ఈ టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది. లోపల శ్రీ మంజునాథ స్వామి, సర్వమంగళాదేవి, గణపతి, అన్నప్ప స్వామి భక్తుడికి కూడా చిన్న ఆలయం ఉంది. ఈ ధర్మస్థల క్షేత్రాన్ని శ్రీ క్షేత్రం, సిద్ధ క్షేత్రం, మహానిధి క్షేత్రం, మహాదేవప్ప సన్నిధి అనే 4 పేర్లతో కూడా పిలుస్తారు. ఈ టెంపుల్కి జైన్స్ ధర్మకర్తలుగా ఉండి వారి ఆధ్వర్యంలోనే టెంపుల్ నడుస్తుంది. ఇక్కడ మరో స్పెషల్ ఏంటంటే వైష్ణవులు పూజారులు శివుడికి సేవలు చేస్తారు. టెంపుల్ ఆవరణలో ఒక చిన్న ఏరోప్లేన్ కూడా ఉంది, చూడొచ్చు. ఈ మంజునాథ స్వామి టెంపుల్ దగ్గరలో మంజుషా మ్యూజియం. ఇక్కడ ఓల్డ్ హిస్టరీకి సంబంధించిన అన్ని గ్రంథాలు, పురాణాలు, కత్తులు ఇలాంటివి ఉన్నాయి. నెక్స్ట్ మంజుషా కార్ మ్యూజియం. ఇక్కడ ఓల్డ్ వెరైటీస్ ఆఫ్ కార్స్ అన్ని కంపెనీస్వి లైక్ ఫోర్డ్, అంబాసిడర్, బెంజ్, ఫారిన్ కార్స్, బుల్లెట్ కార్స్, ఆల్ వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇది ధర్మ సంస్థాపనలో, ధర్మ రక్షణలో, ధర్మస్థలలో ఉన్న శ్రీ మంజునాథుని దర్శనం. ఓం నమః శివాయ.